ఈ ప్రపంచంలో అత్యంత అందమైన దీవి. చూస్తే స్వర్గంలా కనిపిస్తుంది. కానీ ఈ స్వర్గం మధ్య దాగి ఉన్న చీకటి కథలు ఈ ప్రపంచాన్ని కలవరపరిచాయి. ఈ దీవిలో జరిగే అత్యంత దారుణమైన విషయాలు ఏమిటంటే, చిన్నపిల్లల్ని లైంగికంగా వేధించడం, వాళ్లను సంవత్సరాల తరబడి వాడుకోవడం, ఎదురు తిరిగిన వారిని చంపి వండుకొని తినేయడం. ఈ దీవిని విజిట్ చేయడానికి వచ్చిన అతిథులు సాధారణమైన వ్యక్తులు కాదు. అందులో ఎక్కువగా వినిపించిన పేర్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుటిన్, బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ మెంబర్ ప్రిన్స్ ఆండ్రూ, హాలీవుడ్ ప్రొడ్యూసర్ హార్వీ వైన్స్టీన్, ఫేస్బుక్ అధినేత మార్క్ జకర్బర్గ్, యాక్టర్ వుడీ యాలన్ అండ్ కెవిన్ స్పేసీ. అందరికీ ఆశ్చర్యపరుస్తున్న మరో విషయం ఏమిటంటే, ఈ దీవిని సందర్శించిన వాళ్లలో నరేంద్ర మోడీ కూడా ఉన్నారు అని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోకసభలో చెబుతున్నారు. ఆ విషయం అమెరికా బయటపెడుతుందనే భయంతోనే ఈ మధ్య కుదుర్చుకున్న ఇండో అమెరికా ట్రేడ్ డీల్లో అమెరికాకు ఫేవర్గా డీల్ కుదిరిందని రాహుల్ గాంధీ చెబుతున్నారు. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేది మరికొద్ది రోజుల్లో అమెరికా ఫెడరల్ కోర్టు విడుదల చేసే 30 లక్షల పేజీల కథనంలో వెలువడుతుంది. అయితే ఈ విషయాలు కొన్ని నివేదికల ఆధారంగా చెప్పబడినవి, అంతేకాని ఇంకా నిర్ధారించబడలేదు. ఏంటి, ఆశ్చర్యంగా ఉందా? అవును, నిజమే. ఈ విషయాలు నేను చెప్పినవి కాదు. ఎన్డీటీవీ, ఎన్బీసీ, బీబీసీ వంటి ఛానళ్ల నివేదికలలో వచ్చిన స్టోరీస్ ఆధారంగా చెప్పబడిన అత్యంత భయానకమైన విషయాలు. ఈ వీడియో చివరి వరకు చూడు. నీ మనసుకు దిగ్భ్రాంతిని కలిగించే చాలా విషయాలు చూపిస్తా రా. ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రైవేట్ దీవుల్లో ఒకటి. తెల్లని ఇసుక తీరాలు, నీలిరంగు సముద్రం, అసాధారణ లక్ష్యం. కానీ ఈ స్వర్గం మధ్య దాగి ఉన్న చీకటి కథలు ప్రపంచాన్ని కలవరపరిచాయి. ఇది లిటిల్ సెయింట్ జేమ్స్. కొంతమందికిది లగ్జరీ ప్యారడైజ్, మరికొంతమందికి ఒక భయానకమైన జ్ఞాపకం. 72 ఎకరాల ఈ దీవి 1998లో సుమారు $8 మిలియన్ కొనుగోలు చేయబడింది. ఈ దీవిని శాసించేది అమెరికన్ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్. బయటికి చూస్తే ఈ దీవి స్వర్గం. లోపల ఉన్నవి విల్లాలు, పూల్స్, ప్రైవేట్ మార్గాలు, హెలీప్యాడ్ అన్నీ పరిపూర్ణంగా కనిపించాయి. కానీ కొన్ని బాధితుల వాంగ్మూలాల్లో వినిపించిన మాటలు మాత్రం భయానకంగా ఉన్నాయి. జెఫ్రీ ఎప్స్టీన్ చిన్నారులపై లైంగిక నేరాలకు గిల్టీ ప్లీ ఇచ్చాడు. ఫెడరల్ సెక్స్ ట్రాఫికింగ్ కేసులు ఎదుర్కొంటూ అరెస్ట్ అయ్యాడు. 2019 ఆగస్టు 10న న్యూయార్క్ జైల్ సెల్లో అతను అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆ మరణం తర్వాత ఆ దీవికి సంబంధించి చాలా విషయాలు బయటకు వచ్చాయి. అందులో ప్రధానమైనది విర్జీనియా గ్యూఫ్రే, ఎప్స్టీన్ కేసులో అత్యంత ప్రస్తావించబడిన సర్వైవర్. ఆమె తన పుస్తకం నోబడీస్ గర్ల్ లో ఇలా రాశారు: నన్ను అనేక ధనిక, శక్తివంతమైన వ్యక్తుల వద్దకు పంపారు. నేను తరచూ ఉపయోగించబడ్డాను, అవమానించబడ్డాను, కొన్ని సందర్భాల్లో గొంతు నొక్కబడ్డాను, కొత్తబడ్డాను, రక్తం మోడేలా గాయపడ్డాను. నేనొక సెక్స్ స్లేవ్గా చనిపోతానేమో అనిపించింది అని రాసుకొచ్చారు. ఈ మాటలు కేవలం ఆరోపణలు కాదు, ఒక వ్యక్తి అనుభవించిన భయం, బాధ, మానసిక గాయాల ప్రతిబింబం. దీవిలో కనిపించిన లగ్జరీ, బయటికి కనిపించిన అందం ఆ దీవి లోపల ఉండదు. అయితే ఈ దీవిని ప్రపంచంలోని శక్తివంతమైన వ్యక్తులు, అనగా రాజకీయ నాయకులు, రాయల్స్, సెలబ్రిటీలు సందర్శించారని నివేదికల ఫైళ్లలో ప్రస్తావించబడింది. కొన్ని నివేదికల ప్రకారం ఈ దీవి కేవలం విశ్రాంతి స్థలం కాదని ఆరోపణలు వచ్చాయి. కొంతమంది బాధితులు చెప్పిన ప్రకారం బలవంతపు వాతావరణం, మానసిక ఒత్తిడి, తప్పించుకోలేని పరిస్థితులు. బీబీసీ నివేదికలో ప్రస్తావించిన సంఘటనేమిటంటే, ఒక టీనేజ్ బాలిక దీవి నుంచి తప్పించుకోవడానికి సముద్రంలోకి ఈదెందుకు ప్రయత్నించిందని రాసుకొచ్చింది. అలాగే ఈ దీవిలో కనిపించిన కొన్ని విచిత్ర నిర్మాణాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. అందులో ఒకటి బ్లూ అండ్ వైట్ బిల్డింగ్. ఇది ఏమిటి అని అడగ్గా ఆ బిల్డింగ్ టెంపుల్ అని చెప్పారంట. ఎన్బీసీ నివేదిక ప్రకారం బిల్డింగ్ రికార్డ్స్లో ఉన్న ప్లాన్ ఒకలా ఉంటే అసలు నిర్మాణం మరోలా ఉందని పేర్కొన్నారు. ఆశ్చర్యం కలిగించే మరో ప్రశ్న ఏమిటంటే, అక్కడ ఉన్న ఎల్లో డెంటిస్ట్ చైర్. ఈ చైర్ ఏంటి అని అడిగితే
ఈ ప్రశ్నలకు అధికారిక సమాధానాలు కూడా సరిగ్గా రాలేదంట. ఈ దీవిలో ఉన్నవారు కొన్ని ప్రత్యేకమైన కోడ్స్ వాడేవారంట. ఆ కోడ్స్ మీనింగ్ ఏమిటో ఇప్పటికీ తెలియదు. ఈ దీవిలో వెలువడిన కొన్ని గగులు పొడిచే ఫోటోస్ చూడండి. ఈ విషయాలు బయటికి రావడంతో అమెరికాలో ప్రజలు ట్రంప్కి వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసనలు చేయడం మొదలుపెట్టారు. ఈ టాపిక్ నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.